హలో ఆల్ అండ్ వెల్కమ్ టు తరుణ్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ప్లే స్టోర్ గురించి తెలియని వాళ్ళు కానీ దీన్ని యూస్ చేయని వాళ్ళు కానీ ఎవరు ఉండరు. అటువంటి ప్లే స్టోర్లో ఇవాళ రోజు వీడియోలో మీకు తెలియని హ్యాక్స్, ట్రిక్స్ అయితే చెప్తాను. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఉందాకైతే ట్రై చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత ఒక్కసారి మీరు ఖచ్చితంగా బాగుందనా, నిజం బాగుందనా అంటే అని అంటారు. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేది. ఫ్రెండ్స్, మనం ఏదైనా షోరూమ్కి వెళ్ళినప్పుడు ఏదైనా వస్తువు అనేది కొనాలనుకుంటే దాన్ని ఫస్ట్ మనం ట్రై చేస్తాం. ట్రై చేసినప్పుడే మనకు అర్థమవుతుంది ఆ వస్తువు అనేది మనకి సెట్ అవుతుందా అని చెప్పేసి. అలానే ప్లే స్టోర్ మనకి చాలా గేమ్స్ అయితే ఉంటాయి, చాలా యాప్స్ అయితే ఉంటాయి. బట్ అన్నింటినీ మనం టెస్ట్ చేయలేం. ఒకవేళ మీరు ఇప్పుడు నేను చెప్పే సెట్టింగ్ కనుక యూజ్ చేసినట్లయితే మీరు యాప్ అనేది ఇన్స్టాల్ చేయకుండానే దాన్ని సెట్ చేసుకోవచ్చు, దాన్ని ట్రై చేసుకోవచ్చు. సో దానికోసం ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయండి. ప్లే స్టోర్లో మనకి పైన అకౌంట్ అయితే కనిపిస్తుంది. అకౌంట్ మీద క్లిక్ చేస్తే మీకు కింద సెట్టింగ్స్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. సెట్టింగ్స్ అండ్ ఆప్షన్స్లో మనకి ఫస్ట్ ఆప్షన్ జనరల్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే లాస్ట్ ఆప్షన్ గూగుల్ ప్లే ఇన్స్టెంట్ అనేది ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసి ఇది జనరల్గా మనకి డిజేబుల్లో ఉంటుంది. దీన్ని మనం ఎనేబుల్ అయితే చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత దీనివల్ల మనకి ఉపయోగం ఏంటంటే మనం ఏదైనా గేమ్ కానీ ఏదైనా యాప్ కానీ ఇన్స్టాల్ చేసుకోకుండానే దాన్ని మనం ట్రై చేయొచ్చు. ఎగ్జాంపుల్ చూపిస్తాను. కాల్ ఆఫ్ డ్యూటీ అయితే చెక్ చేస్తాను. ఇప్పుడు మనం చూసుకోవచ్చు, మనకి జనరల్గా ఏ యాప్ అయినా మనం సెర్చ్ చేస్తే మనకి ఇన్స్టాల్ ఆన్ ఆప్షన్ అయితే వస్తుంది. బట్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ట్రైన్ ఆన్ ఆప్షన్ అయితే ఉంది. ఈ గేమ్ అయితే మీకు నచ్చితే అప్పుడు మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు ట్రై చేసిన తర్వాత. సో ట్రిక్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. అండ్ సెకండ్ ట్రిక్ వచ్చేసి ఈ ట్రిక్ మనకు కాకుండా పేరెంట్స్కి అయితే చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది. ఒకవేళ మీ పిల్లలు ఏజ్ రిస్ట్రిక్టెడ్ మూవీస్ కానీ ఏజ్ రిస్ట్రిక్టెడ్ గేమ్స్ కానీ ఆడుతున్నారు అని మీకు అనిపించినట్టయితే ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయండి. మీ అకౌంట్ అయితే ఓపెన్ చేయండి. అకౌంట్లో సెట్టింగ్స్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సెట్టింగ్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక మనకి ఫ్యామిలీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఫ్యామిలీలో పేరెంట్స్ కంట్రోల్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని మీరు ఎనేబుల్ అయితే చేయండి. ఎనేబుల్ చేసినప్పుడు మిమ్మల్ని ఒక పాస్వర్డ్ అయితే అడుగుతుంది. మీకు ఒక పాస్వర్డ్ అయితే ఇచ్చేసేయండి. పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత మీరు దేనికైతే సెట్ చేయాలనుకున్నారు, గేమ్స్గా లేకపోతే మూవీస్కి అని అడుగుతుంది. సో ఒకవేళ మీరు రెండింటికి సెట్ చేయాలనుకుంటే రెండింటికి అయితే సెట్ చేసుకోవచ్చు. ఇక మీరు ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవచ్చు. మీ పిల్లలు ఎక్కడి వరకు మూవీస్ అయితే చూడొచ్చు, ఎక్కడి వరకు ఏ ఏజ్ వరకు గేమ్స్ అయితే ఆడొచ్చు అని చెప్పేసి అక్కడ దాకా క్లిక్ చేసుకొని సేవ్ అయితే చేసేయచ్చు. ఇలా సేవ్ చేయడం వల్ల మీకు మీ పిల్లలు ఎటువంటి ఏజ్ రిస్ట్రిక్టెడ్ మూవీస్ కానీ ఏజ్ రిస్ట్రిక్టెడ్ గేమ్స్ కానీ ఆడరు అనమాట. అండ్ నెక్స్ట్ టిక్ వచ్చేసి కూడా పేరెంట్స్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకు తెలియకుండా మీ పిల్లలు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఏదైనా గేమ్ అనేది బై చేసినా ఏదైనా మూవీ అనేది బై చేసినా కూడా మీ క్రెడిట్ కార్డ్ ద్వారా బై చేస్తుంటారు. సో ఇలాంటప్పుడు ఏం చేస్తారంటే సెట్టింగ్స్ ఆప్షన్లోకి వెళ్ళండి. సెట్టింగ్ ఆప్షన్లో మీకు అథెంటికేషన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. అథెంటికేషన్లో సెకండ్ వన్ బయోమెట్రిక్ అథెంటికేషన్, దాన్ని అనేది ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీ యొక్క పిల్లలు కనుక గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఏదైనా యాప్ కానీ ఏదైనా గేమ్ కానీ కొనాలనుకుంటే ఖచ్చితంగా మీ యొక్క పాస్వర్డ్ అయితే అడుగుతుంది. మీ పాస్వర్డ్ ఎటు సెక్యూర్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి తెలీదు. సో మీ క్రెడిట్ కార్డ్ నుంచి కానీ డెబిట్ కార్డ్ నుంచి కానీ ఎటువంటి మనీ అయితే మీకు మిస్ మ్యాచ్ అయితే అవ్వదు. అండ్ ఈ ట్రిక్ అయితే మనకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది ఎవరికైతే ఇంట్లో కూర్చొని మనీ అయితే ఎంజాయ్ చేయాలనుకుంటారు. సో మనకి కొన్ని గేమ్స్ అయితే ఉంటాయి, కొన్ని యాప్స్ అయితే ఉంటాయి. అవి మనకి ఏపీలో కానీ తెలంగాణలో కానీ అవి బ్యాన్ అయి ఉంటాయి. సో ఇలాంటి యాప్స్ కానీ ఇలాంటి గేమ్స్ కానీ మీరు ఎలా యూస్ చేసుకోవాలంటే ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఏదో ఒక VPN అయితే సెర్చ్ చేయండి. VPN అయితే సెర్చ్ చేసినప్పుడు మనకి చాలా యాప్స్ అయితే వస్తుంటాయి. అందులో ఏదో ఒక యాప్ అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్ అయితే ఓపెన్ చేయండి. నేనైతే టర్బో VPN అయితే ఇన్స్టాల్ చేసుకున్నాను. యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మనకి యాప్ మీద కనెక్ట్ అయితే చేయండి. ఈ యాప్ అనేది మనకి కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయిపోయిన తర్వాత ఇది ఆల్రెడీ మనకు మన స్టేట్ కాకుండా వేరొక కంట్రీ అయితే కనెక్ట్ అవుతుంది. ఒకవేళ మీకు అది కనుక నచ్చకపోతే దీని మీద క్లిక్ చేసేసి మీకు నచ్చిన లొకేషన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లొకేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏ గేమ్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ గేమ్ మీద క్లిక్ చేసేసి ఆ గేమ్ అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఇంట్లో కూర్చొని మనీ ఏం చేసుకునే యాప్స్ కానీ ఏదైనా గేమ్స్ కానీ రిమైనింగ్ ఏదైనా సరే మీ కంట్రీలో కనుక వర్క్ అవుతుందని చూపిస్తే ఇలా అయితే మీరు చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ థింగ్ ఏంటంటే మనం ఏదైనా గేమ్ అనేది పీసీలో చూసాం, ఈ గేమ్ అనేది మనకి మన ఫోన్లో కూడా ఉంటే బాగుంటుంది అని అనిపించిన ఈ గేమ్ కానీ యాప్ కానీ బుక్ కానీ ఏదైనా సరే మనకు అనిపించినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనం ల్యాప్టాప్ అయితే ఓపెన్ చేయండి. ల్యాప్టాప్ ఓపెన్ చేసిన తర్వాత ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏదైతే ఫ్యూచర్ అనేది మీ ఫోన్లో కూడా కావాలనుకుంటున్నారు, ఏ యాప్ కానీ ఏదైనా గేమ్ కానీ కావాలనుకుంటున్నారో దాని మీద అయితే క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎక్కడ ఏ ఫోన్లో ఇన్స్టాల్ చేయాలని చెప్పి అడుగుతుంది. మీకు కావాల్సిన ఫోన్ అయితే దాని మీద అయితే క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత వదిలేండి, ఒక 2 to 3 minutesలో అయితే మీ మొబైల్లో ఆ గేమ్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. ఇక మీరు చూసుకుంటే నేను ఇక్కడ టూన్ యాప్ అనేది అయితే నేను ఇన్స్టాల్ చేసుకున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. ఈ వీడియోలో మీరు ఉన్న కొత్త థింగ్ నేర్చుకున్నా, మీకు వీడియో నచ్చింది అనిపించిన సో వీడియో అయితే లైక్ చేయండి. అండ్ ఈ వీడియోలో ఫ్యూచర్స్ ఎవరికైనా ఉపయోగపడతాయి అనుకుంటే వాళ్ళకైతే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ తరుణ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. బై బై నౌ.